ప్రతి ఒక్కరూ చేపించుకోవాలని డాక్టర్ కోటేశ్వరరావు సూచించారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో మీకు తెలుసా అనే గ్రామసిరి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో హెచ్ఐవి ప్రభావాన్ని తగ్గించాలని డాక్టర్ కోటేశ్వరరావు సూచించారు. వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన సదస్సులు నిర్వహించడం చాలా అవసరం ఉందన్నారు. కళాశాలలో, పాఠశాలల్లో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో హెచ్ఐవి గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని పీపీఓ నర్స్ అన్నారు. హెచ్ఐవి అని తెలియగానే మందులు వాడుకుంటే దాని ప్రభావం తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి పరికరం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామసిరి ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ మీకు తెలుసునా అనే ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని, డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్ఐవిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. హెచ్ఐవి అనేది శారీరకంగా కలిసి రక్త మార్పిడి జరిగినప్పుడు మాత్రమే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసిరి ఉద్యోగులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవిపై చాలా అపోహలు ఉంటాయి. సో దోమకాటు వల్ల వస్తుందా, లేదా ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటే వస్తుందా, లేదా కలిసి పనిచేయడం వల్ల వస్తుందా, లేదా ఒకరు తిన్న కంచాల్లో ఒకరు తినడం ద్వారా వస్తుందా అనే చాలా అపోహలు ఉన్నాయి. సో వీటన్నిటి నేను చెప్పిన వీటి ద్వారా ఏది రాదు. 4 మార్గాల ద్వారా వస్తుంది. 1 అలైంగిక సురక్షితం కాని అలైంగిక కార్యాల వల్ల, 2 హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు, అలాగే సిరంజి సూదులు, కలుషితమైన సిరంజి సూదుల ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా రావడం జరిగింది. ఈ 4 మార్గాల ద్వారా ఎక్కువగా వస్తుంది. కానీ ఎక్కువగా వెంటనే ఇతర సెకండ్స్లో స్ప్రెడ్ అయ్యేది మాత్రం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, ఎందుకంటే బ్లడ్ కలుస్తుంది కాబట్టి వెంటనే స్ప్రెడ్ అయ్యింది. కానీ ఎక్కువగా వచ్చే అవకాశం దేని ద్వారా అంటే అలైంగిక కార్యాల వల్ల వస్తుంది. సో ఇవన్నీ ప్రజల్లో చైతన్యపరచాలని చెప్పి, హెచ్ఐవిపై అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. 16వ